ఓం నమః శివాయ. కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో అనాథలకు, పేదలకు బట్టలు, ఆహార పదార్థాలు దానం ఇవ్వటం వల్ల ఎన్నో రెట్ల ఫలితం కలుగుతుంది. అంటే కార్తీక మాసంలోనే దానం ఇస్తేనే ఫలితం ఉంటుంది అని కాదు. కార్తీక మాసంలో చేసే ఏ చిన్న దానమైనా, ఏ పుణ్యకార్యమైనా ఎక్కువ రెట్ల పుణ్య ఫలితాన్ని కలుగజేస్తాయి. కార్తీక మాసంలో చేసే దానాలతో పాటు దీపదానం కూడా చాలా విశిష్టమైనది. కార్తీక మాసంలో శివాలయంలో కానీ, విష్ణువాలయంలో కానీ బ్రాహ్మణునికి ఇచ్చే దీపదానం చాలా విశిష్టత కలిగి ఉంటుంది. కార్తీక మాసంలో ఇలా ఇచ్చే దీపదానాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ప్లేట్ తీసుకొని అందులో బియ్యాన్ని పోసుకోవాలి. ఆ తర్వాత 2 ఇత్తడి కుందులు కానీ 2 వెండి కుందులు కానీ పెట్టి వాటిని ఆవు నేతితో నింపి పూజ చేసి దానికి పసుపు కుంకుమలతో అలంకరించుకొని దక్షిణ తాంబూలాలతో చాలామంది దీపదానం ఇస్తూ ఉంటారు. కానీ అందరూ అలా వెండి కుందులను దానంగా ఇవ్వలేరు వారు కదా, అందరికీ శక్తి ఉండదు. కాబట్టి శక్తి లేనివారు మన ఇంట్లో ఉండే బియ్యం పిండితోటి పిండి ప్రమిదలను చేసుకొని, గోధుమ పిండి లేదా బియ్యం పిండితో పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఆ పిండి ప్రమిదలను బెల్లం, ఆవు పాలు, అరటిపండు వేసి కలిపి ప్రమిదలుగా చేసుకొని 2 ప్రమిదలను రెడీగా పెట్టుకోవాలి. అలా రెడీగా పెట్టుకున్నటువంటి ప్రమిదలను మనం ముందుగా తయారు చేసుకున్న ప్లేట్లో తమలపాకు వేసుకొని ఆ తరువాత ఆ 2 ప్రమిదలను ఆ ఆకు మీద పెట్టుకోవాలి. తరువాత పసుపు కుంకుమతో వాటికి బొట్లు పెట్టి అలంకరణ చేసుకోవాలి. ఇలా మనం కార్తీక మాసంలో చేసే దీపదానం చాలా ప్రత్యేకత కలిగి ఉంటుందండి. ఇలా దానం చేయటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. చాలా మంచి జరుగుతుంది. మనం అనుకున్న పనులన్నీ మంచిగా నెరవేరుతాయి. ఆ తరువాత గంధం కూడా తీసుకొని అలంకరణ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా 2 ప్రమిదల్ని దానంగా ఇవ్వాలండి. ఒక్క ప్రమిదను దానంగా ఎప్పుడూ ఇవ్వకూడదు. ఏ ప్రమిదలైనా కానీ 2 దానంగా ఇవ్వాలి. తరువాత వాటికి పూలతో అలంకరణ చేసుకోవాలి. కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన శంకు పువ్వులని పూజలో వాడటం చాలా శుభప్రదమండి. శివునికి చాలా ఇష్టమైనవి శంకు పువ్వులు, బిల్వదళాలు. వాటిని ఎక్కువగా కార్తీక మాసం పూజలో వాడుతూ ఉంటారండి. అలా వాడటం చాలా మంచిది. ఇలా తయారు చేసుకున్న పిండి ప్రమిదలను పూలతో అలంకరించుకోవాలి. ఆ తరువాత మనం ఆవు నేతితో ఆ పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి నిండుగా పోసుకోవాలి. పూజకు ఆవు నెయ్యి వాడటం చాలా శుభప్రదమండి. ఆవు నెయ్యి ఐశ్వర్యదాయకం. ఐశ్వర్యం ఎక్కువగా రావాలంటే మనం ఆవు నెయ్యితో ఎక్కువగా పూజలు చేస్తూ ఉండాలి. కొంతమంది నువ్వుల నూనె కూడా వాడతారండి. కానీ నువ్వుల నూనె వాడిన ప్రమిదలను దానంగా ఇస్తే కొంతమంది బ్రాహ్మణులు తీసుకోవడానికి ఇష్టపడరు. ఆవు నెయ్యి అన్ని విధాల శ్రేయస్కరం కాబట్టి మనం ఆవు నెయ్యిని వాడటం చాలా మంచిది. తరువాత మనం స్వయంగా తయారు చేసుకున్నటువంటి ఒత్తులను ఆవు నేతితో ముంచి దీపాలలో వేయాలి. ఆ ప్రమిదల్లో ఒత్తులు వేసుకోవాలి. పూజా సమయాల్లో ఎక్కువగా ఆవు నెయ్యి, నువ్వుల నూనె వాడతామండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ప్రమిదలను మనం
పిండి దీపాలని వెలిగించుకోవాలి. వెలిగించేటప్పుడు శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అనే శ్లోకాన్ని చదువుకుంటూ ఆ పిండి దీపాలను వెలిగించుకోవాలి. ఆ దీపాలను వెలిగించుకున్న తర్వాత అక్కడ పసుపు, కుంకుమ, అక్షతలు ఉంచాలి. ఆ తరువాత ఆ దీపాల దగ్గర ఒట్టి దీపాలను అలా దానంగా ఇవ్వకూడదండి. దీపాల దగ్గర 101 రూపాయి కానీ 501 రూపాయి కానీ దక్షిణ తాంబూలాలను ఆ దీపంతో పాటుగా మనం ఇవ్వాలి. బ్రాహ్మణుని సంతోషపరిచే విధంగా మనం దక్షిణ తాంబూలాలను అక్కడ పెట్టి ఈ శ్లోకాన్ని చదువుకుంటూ దానం ఇవ్వాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదా స్వామి శాంతిరస్తు సదా మమ అనే మంత్రాన్ని చదువుకుంటూ మనం ఇవ్వదలుచుకున్నటువంటి తాంబూలాన్ని కూడా ఆ ప్లేట్లోనే ఉంచి మనం బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. ఇలాంటి దీపదానం చేయడం వలన మనకు జ్ఞానసిద్ధి కలుగుతున్నది. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. దీనివల్ల సమాచారం మరికొంతమందికి చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రీ టైమ్ యూట్యూబ్ ఛానల్.